హాయ్, అందరికీ నమస్కారం. నేను శనివారం ఎపిసోడ్ చేయలేకపోయినాను, సారీ. ఇప్పుడు మనము నేను సండే అనాలిసిస్ కూడా చేయలేదు. ఎందుకంటారా, కొంచెం నాకు వేరే సీరియల్లో గుప్పిడంత మనసు అనే సీరియల్లో కొంచెం చాలా మంది ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటారు. అందుకనేసి నేను వాళ్ళపైన కాంప్లిమెంటరీగా వీడియోలు చేస్తున్నాను. దానికోసం అనేసి నేను చేస్తే మళ్ళీ నువ్వు చేస్తావు కదా, నీ తప్పులేదు అనేసి ఎవరినో ఒక్కరు కామెంట్ చేస్తే బాగుంటుందని నేను చేయలేదు. సరే అనేసి ఇప్పుడు మనం మాట్లాడతాం సీరియల్ ఏం జరిగింది అనేసి. శనివారం ఎపిసోడ్ ఈరోజు అంతా కలిపి ఒకటే మాట్లాడేస్తాను మీకు. ఇప్పుడు మనం బ్రహ్మముడి గురించి మాట్లాడతాం. బ్రహ్మముడిలో అనామికని నేను చాలా తక్కువ వేసాను. సారీ, అనామిక గారు అనాలి. ఇంకా నేను అనామిక గారిని చాలా తక్కువ అంచనా వేస్తాను. ఎందుకు చెప్తాను అంటే తక్కువ అంచనా వేస్తాను అనేసి, నేను కూరలో కరివేపాకులాగా తీసి అక్కడ పడేస్తారు అనుకున్నాను. అబ్బబ్బబ్బా, ఈ అనామిక గారు మీలో ఇంత టాలెంట్ ఉందనేసి నేను నిజంగా అనుకోలేదండి. అసలు స్టూడియోకి పోయేసి మహిళా సంఘాలతో పోయేసి అక్కడ పోయేసి మీరు మాట్లాడిన తీరు, నేను ఫస్ట్తో ఒక 10 నిమిషాలు సీరియల్ చూశాను. ఆమె భలే మాట్లాడింది. అసలు ఎలా తప్పు జరిగింది, ఏం తప్పు జరిగింది అనేసి అనుకుంటే నేను అబ్బా, మీకేమన్నా మన రాజు కానీ కావ్య కానీ ఎవరిని తెలిసిన వాళ్ళు ఉంటారేమో, దానివల్ల ఆ విధంగా మాట్లాడతామేమో అనుకున్నాను. కానీ పూర్తిగా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అసలు బయటకు వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా చెప్తా ఉంటారు, అనామిక గారు మీరు చేసే తప్పు అనేసి. వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్తా ఉంటారు, ఏంది బేబీ నువ్వు చేసే చాలా తప్పు బేబీ అని చెప్తా ఉంటారు. కానీ అనామిక గారు మాత్రం ఏం లేదు. మన రాజు నేను చాలా తక్కువ అంచనా వేసిన. ఎందుకంటే రాజు ఆ పిల్లని తెచ్చినాడు. కొంచెం రాజు ఏం మాట్లాడు సెన్సిటివ్గా ఉంటాడు అనేసి అనుకున్నా. కానీ ఈరోజు రాజు తీసుకునే నిర్ణయం చాలా బాగుంది అనిపించింది నాకు. అనామికకి డైవర్స్ ఇవ్వాలనేసి రాజు ఫిక్స్ చేశారు. అందరూ ఇంట్లో వాళ్ళంతా ఏం మాట్లాడుతూ ఉన్నామంటే, ఇప్పుడు అందరూ పిన్ని మీరు చెప్పండి, బాబాయ్ మీరు చెప్పండి అనేసి రాజు డిసిషన్ తీసుకోవడం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. కానీ ఇంట్లో అందరూ సాడ్ మూడ్లోకి వెళ్ళిపోయారు. చాలా సాడ్ మూడ్లోకి వెళ్ళిపోయారు. ఈరోజు ఒక ఎమోషనల్ ఎపిసోడ్. అంటే దాదాపు చాలా రోజుల తర్వాత నేను రివీల్ చేసేటప్పటి నుంచి ఈరోజు చాలా ఎమోషనల్ వీడియో అయింది. మన కళ్యాణ్ చూస్తా అంటే నాకు కూడా చాలా బాధ అయింది. పాపం అంత మంచోడిని తాగుబోతూ తిరిగిపోతూ ఎక్కడ పని చేయడం అనేసి అనామిక గారు అంతలా మాట్లాడడం నాకైతే నేను నిజం చెప్తాను, చాలా బాధ అనిపించింది నాకైతే. అనామిక గారు మీకు నమస్కారం అండి. అసలు నేను కూరలో కరివేపాకు అనుకున్నాను, నన్ను క్షమించండి. నేను ఆ విధంగా అనుకున్న దానికి మీలో ఇంత టాలెంట్ ఉంది, మీరు ఇంత ఇది చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. మన ఇంచో వీడియో చూసినాను, నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అనామిక గారి గురించి మనం ఎక్కువ మాట్లాడినా అంటే మళ్ళీ మన పైన కూడా ఏదైనా కేసు పెట్టి ఏమైనా చేస్తుంది. అందుకోసమని అనామిక గారి గురించి మనం ఎక్కువ మాట్లాడలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి అనామిక గారు. మీలో ఉండే పవర్ మాకు ఈరోజు తెలిసింది. ఇంచో వీడియో చూసిన థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి వీడియోని. అలాగే ఎవరన్నా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్.